వాళ్ళ వీడియో వచ్చేసి షామీ 17T 5 స్మార్ట్ ఫోన్. అరే అసలు ఎందుకు మంచిగా కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చి మంచి అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. షామీ 7T అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోయినవి. మీరు ప్రైస్ చూసుకోవచ్చు. 60,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. పెరిస్కోపిక్ జూమ్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మెయిన్ ఏంది హైలైట్ ఏంటంటే మాత్రమే లైకా వాళ్ళది 5x దాకా పెరిస్కోపిక్ జూమ్తో పాటు కూడా వస్తుంది. అండ్ 120 AI జూమ్ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే దీని తర్వాత మెయిన్ ఏంటంటే 6500 mAh బ్యాటరీతో పాటు ఈజీగా బేసిక్గా యావరేజ్ యూజర్కి అయితే మీరు 1 ఫుల్ డే ఈజీగా వచ్చేస్తే మీడియం డెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ 67 వాట్స్ హైపర్ ఛార్జింగ్తో పాటు ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఛార్జింగ్ అయితే మీకు ప్రాబ్లం ఏం లేదు. షామీ వాళ్ళ హైపర్ ఓఎస్ వస్తుంది అండ్ షామీలో హైపర్ ఏతో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఏకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. మంచి డిస్ప్లేతో పాటు వస్తుంది. అండ్ యా నాకైతే బాగా అనిపించింది. మంచి 6.5 ఇంచ్ డిస్ప్లే, స్లిమ్ బాడీతో పాటు కూడా వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ బాగానే ఉంది. ప్రైస్ మీరు చూసారు. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని అంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ 2 ఆప్షన్స్ వస్తుంది. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ అవుతుంది 60,000 ఉంది. 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ అయితే 65,000 ఉంది. ఏమంటారు 5,000 రూపీస్ తేడా ఏమంటారు ప్రైస్ గ్యాప్ వస్తుంది. ఇక్కడ నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ చాలా మందికి అయితే సరిపోతుంది అంటారు. ఎక్కువ స్టోరేజ్ కావాలని హైర్ వేరియంట్ తీసుకోండి. కానీ ఇక్కడ కలర్ ఆప్షన్ చూసుకుంటే వైలెట్ కలర్, బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్ మీకు నచ్చే కలర్ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సరేనా, ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు అని అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లో సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకోవచ్చు. అమెజాన్లో అయినా సరే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయి, ఇట్లా ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ స్మార్ట్ ఫోన్లపై ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపించలేవు. కావాలంటే ఇక్కడ మీకు ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సార్ స్పెసిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ మంచి ప్రాసెసర్తో పాటు వస్తుంది అండ్ లేటెస్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ వస్తున్నాయి. తక్కువ 200 grams వెయిట్ ఉంది. ఇంత బ్యాటరీ ఉన్నా సరే కూడా AMOLED డిస్ప్లే, కోరింగ్ ప్రొటెక్షన్, మంచి కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది. 4K దాకా కూడా మీరు 30 and 60 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. అది కూడా HDR10 4K రికార్డింగ్ మామూలుగా దొరకదు మీకు. అండ్ 32 MP దాకా ఫ్రంట్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా 4K రికార్డింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అన్నీ బాగానే ఉన్నాయి. నాకైతే బాగా అనిపించింది అన్నమాట స్మార్ట్ ఫోను. మీరు అమెజాన్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఆఫ్లైన్ అయినా షామీ వాళ్ళ స్టోర్స్ కూడా అవైలబుల్ ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు. కానీ మోస్ట్లీ ఎందుకంటే ఆఫర్స్ అప్లై అయినట్టు. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా కాంపిటీషన్ ఉందా అంటే మంచి కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ చూసుకుంటే మాత్రం ఒప్పో నుంచి అన్నమాట. ఒప్పో వాళ్ళు ఒప్పో రెనో 15 ప్రో మినీ 5G అనమాట. ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో నేను చెక్ చేసినప్పుడు అయితే ప్రైస్ ఉంది 60,000 ఉంది, కానీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది. మీకు హైయర్ వేరియంట్ తీసుకోవచ్చు 512GB వేరియంట్. అక్కడ కూడా సేమ్ అదే ప్రైస్ వేరియంట్ వస్తుంది అనమాట. ఇది 200 MP కెమెరా 4K 60 fps దాకా కూడా వస్తుంది. ఒకసారి కంపారిజన్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళది మోటరోలా సిగ్నేచర్ అనమాట. సో నాకైతే బాగా అనిపించింది. 12GB వేరియంట్ కొంచెం తక్కువ ప్రైస్కి వస్తుంది. ఇంకా ఆఫర్స్ కూడా అప్లై చేసి ఇంకా తక్కువగా వస్తుంది ఇక్కడ. అండ్ యా ఇక్కడ 3 రియర్ సైడ్ 50 MP కెమెరాలు, ఒకటి సెల్ఫీ, అంటే మొత్తం 4 50 MP కెమెరాలు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి, సో OnePlus 15R కూడా ఉంది. ఇక్కడ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్, 7,000 mAh బ్యాటరీ. మంచి స్మార్ట్ ఫోన్ అనమాట. ఒకవేళ ఇట్లా కన్సిడర్ చేసుకోవాలంటే మాత్రం ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. సో మంచి పోటీని అయితే ఇస్తుంది అన్నమాట షామీ వాళ్ళ 17Tకి. ఇవి కూడా ఒకసారి మీరు కంపారిజన్ చేసుకొని వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే మనం చెక్ చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చూసారు అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా విన్నారు. ఫైనల్గా మీరు ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. మీ వీడియో నచ్చిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే మనం నెక్స్ట్ వేళ కలుసుకుంటాం.